ఒక అడవిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. చిట్టి అనే గువ్వ మరియు టింకు అనే ఉడుత ఉంటాయి. వారు మంచి స్నేహితులు మరియు ఎల్లప్పుడూ కలిసి సాహసాలకు వెళతారు. ఒకరోజు చిట్టి తాత మర్రి చెట్టు నుండి లోతైన అడవిలో దాగి ఉన్న మాయా పండ్ల చెట్టు గురించి వినడం జరుగుతుంది. ఈ పండ్లు ప్రత్యేకమైనవి, వాటిని తినేవారికి ఎవరికైనా ఎగరడం, వేగం లేదా బలం అనే శక్తిని ఇస్తాయి, కానీ నిష్కపటమైన ఉద్దేశాలున్న వారికి మాత్రమే. చిట్టి మరియు టింకు మాయా పండ్ల చెట్టును కనుగొనాలని నిర్ణయించుకున్నారు. వారు ఉత్సాహంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అడవి గుండా ఎగురుతూ మరియు పరుగెడుతూ వారు నదిని దాటడం, కొండను ఎక్కడం మరియు తాత మర్రి చెట్టు నుండి వచ్చిన ఒక తలపుదోడుకు సమాధానం కనుగొనడం వంటి చిన్న సవాళ్లను ఎదుర్కొన్నారు. మార్గంలో వారు ఉత్సాహంగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. వారి ప్రయాణంలో వారు బుంటీ అనే కాకిని కలుస్తారు. అతను మాయా పండ్ల గురించి వారి సంభాషణను వినడం జరుగుతుంది. బుంటీ సోమరి మరియు ఎల్లప్పుడూ సులభమైన మార్గంలో వస్తువులను పొందడానికి ప్రయత్నిస్తాడు. అతను గట్టిగా పని చేయకుండా పండ్లను దొంగిలించడానికి వారిని రహస్యంగా అనుసరించాలని నిర్ణయించుకుంటాడు. అన్ని సవాళ్లను పరిష్కరించిన తరువాత చిట్టి మరియు టింకు చివరకు మాయా పండ్ల చెట్టును చేరుకుంటారు. చెట్టు ప్రకాశిస్తూ దాని శాఖల నుండి రంగురంగుల పండ్లు వేలాడుతున్నాయి. ఉత్సాహంగా వారు దానికి చేరుకుంటారు, కాని వారు పండ్లను తీయబోతున్నప్పుడు బుంటీ దూకి ఒకటి పట్టుకుంటాడు. అతను శక్తుల కోసం ఆశిస్తూ దాన్ని త్వరగా తింటాడు. అయితే బుంటీ యొక్క ఉద్దేశాలు స్వార్థపూరితమైనవి కాబట్టి అతను పండు తిన్నప్పుడు ఏమీ జరగదు. మాయా పండు దయగల మరియు నిస్వార్థమైన వారికి మాత్రమే పనిచేస్తుంది. బుంటీ నిరాశ చెందుతాడు మరియు ఘోషిస్తాడు. అదే సమయంలో చిట్టి మరియు టింకు ఒక్కొక్క పండును తీసి ఒకరితో ఒకరు పంచుకుంటారు. అడవిలోని ఇతరులకు సహాయం చేయడానికి ఈ శక్తులను ఎలా ఉపయోగించవచ్చో ఆలోచిస్తారు. చిట్టికి ఎగరడం మరియు వేగం అనే శక్తి లభిస్తుంది. టింకు భారీ వస్తువులను కదిలించగలంత బలంగా మారుతాడు. వారు అడవిలోని తమ సహజీవులకు సహాయం చేయడానికి తమ కొత్త శక్తులను ఉపయోగిస్తారు, ఉదాహరణకు గూళ్లు నిర్మించడం మరియు భారీ శాఖలను ఎత్తడం. బుంటీ విషయానికి వస్తే, అతను తన పాఠాన్ని నేర్చుకుని చిట్టి మరియు టింకులకు క్షమాపణలు చెబుతాడు. వారు అతనిని క్షమిస్తారు మరియు తమ సాహసాలలో చేరమని ఆహ్వానిస్తారు.